వాడ భవానీపురంలో జరిగిన విద్యుద్ఘాతం 5 ప్రాణాలను బలి తీసుకుంది. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్మిళా నగర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 ఈ ప్రమాదంలో మరణించారు. రేకుల ఇల్లు కట్టేందుకు ఐరన్ పైపులు తీసుకుని వెళ్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి 5 ప్రాణాలు కోల్పోయారు. ఇంటిపైన 2 అంతస్తులు నిర్మించుకున్న ఈ కుటుంబ సభ్యులు ముందు వైపు రేకుల షెడ్ వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇనుప పైపులు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా వైర్లకు తాకి విద్యుద్ఘాతంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గంటా శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, నాగార్జునరెడ్డి, రాధమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వారిని కాపాడే క్రమంలో పక్కింటిలో ఉంటున్న వారి బంధువు తిరుపతి రెడ్డి కూడా విద్యుద్ఘాతానికి గురై మరణించారు. ఈ ఘటనలో బ్రహ్మారెడ్డి అనే మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఇంటిపై నుంచి వెళుతున్న సమయంలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసిన నిర్లక్ష్యం వహించారని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు అంటే మన కరెంటు హైవే లైన్ ఇక్కడిది కాదు. కనీసము కబేలా మరి అవతల ఇండస్ట్రీల కోసము మనకిచ్చిన స్థలాలు తక్కువై కూడా ఆ ఇల్లు ఆనిచ్చి వేయటం కూడా చాలా ప్రమాదకరము. అప్పుడు వేసేటప్పుడు కూడా మేము చెప్పామండి, కొంచెము ఏంటంటే ఎడంగా వేసుకోమని. కానీ వాళ్ళు కరెంటు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మరి నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కావాలని మరీ ఆనిచ్చేసి అట్లాగా ఇబ్బంది జరుగుతుంది. ఏంటంటే పైన వాళ్ళు చిన్న రేకులు వేసుకుంటున్నారు. రేకులు వేసుకుంటుంటే దానికి ఏమైందంటే పైపులు తీసుకెళ్తున్నారు. పైపులు తీసుకెళ్లేటప్పుడు ఆ పైపు ఏమాత్రం వీళ్ళందరూ ఒకే మాల పైపు పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ పైపు వెనకాల తగిలిన దాని మీద పైపు ఒక మాల మొత్తానికి ఇనప పైపు కాబట్టి మొత్తానికి షాక్ కొట్టి